హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్న విధంగా ఇంపార్టెంట్ సపోర్టు 48,757, అలాగే రెసిస్టెన్స్ 49,258. మీరు గమనించినట్లయితే పైన ఒక బాక్స్ జోన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీకు ఈ లైన్ డిలీట్ చేస్తే అర్థమవుతుంది. ఇది ఒక బాక్స్ జోను. మనం ఏం మాట్లాడుకున్నాం, ఇది ఒక బాక్స్ జోను, బాగా ప్రైజ్ యాక్షన్ జరిగింది. ఎయిట్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే అటు సైడ్కి ఉంటుంది ర్యాలీ అనుకున్నాం. ఆ రోజు ఆల్మోస్ట్ ఈ యొక్క డే అంటే 14 ఫిబ్రవరి డౌన్ సైడ్కి బ్రేక్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆ బాక్స్ జోన్ ఎక్కడైతే ప్రైజ్ యాక్షన్ జరిగి డౌన్ సైడ్కి వచ్చిందో 1, 2, 3 ఆల్మోస్ట్ 3 టైమ్స్ దాన్ని ఆ యొక్క రెస్పెక్ట్ చేసి ఆ యొక్క రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి 3 టైమ్స్ డౌన్ సైడ్కి వచ్చింది. ఈరోజు కూడా మీరు మార్కెట్ని గమనించినట్లయితే ఇది కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది. బాగా గమనించండి, ఇది అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఏ విధంగా అప్ ట్రెండ్ ఫామ్ అయిందంటే ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఇది ఒక మార్కెట్లో హయ్యర్ హై ఫామ్ అవుతూ పోయింది. హయ్యర్ హై తర్వాత కింద ఏమవుతుంది, ఒక ఫస్ట్ ఒక లో తర్వాత నెక్స్ట్ వచ్చి హయ్యర్ లో, నెక్స్ట్ హయ్యర్ లో, నెక్స్ట్ హయ్యర్ లో, ఈ విధంగా ఇది అప్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. ఎప్పుడైనా కానీ అప్ ట్రెండ్ ప్యాటర్న్లో మనం ఆల్మోస్ట్ ఏం చూస్తామంటే బయింగ్ సైడ్ ఉంటాం. అప్ ట్రెండ్ ప్యాటర్న్లో బయింగ్ సైడ్ ఉండడం వల్ల ఏమంటే ట్రెండ్కి ఫేవర్గా మీరు ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆప్షన్ వాల్యూ తొందరగా మీకు యాడ్ అవుతుంటుంది. సో ట్రెండ్కి ఎగనెస్ట్గా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 2-3 క్యాండిల్స్ వచ్చిన ప్రాఫిట్, ఒక క్యాండిల్ కానీ ఒకటిన్నర క్యాండిల్ కానీ ఆపోజిట్ వెళ్ళిందంటే వెంటనే వచ్చిన ప్రాఫిట్ అంతా మీకు మైనస్ అవ్వడం జరుగుతుంది. సో అది డెల్టా, తీటా, గామా ఇవన్నీ దాంట్లో వర్క్ అవుతాయి అన్నమాట. సో వాటి గురించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న సపోర్ట్, రెసిస్టెన్స్ రేపటి గురించి. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి కంటెంట్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ నుంచి కోరుకుంటున్నది ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే, ఇంకెటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కనుక మన ట్రేడింగ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కొత్త వాళ్ళకి సబ్జెక్టు తెలియదు కాబట్టి ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్లో మన యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరింత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. దాని ద్వారా వాళ్ళ యొక్క ట్రేడర్లో క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.